హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్, హెల్తీ భారత్, హెల్తీ వరల్డ్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫార్వర్డ్ దిస్ వీడియో. నేను మీ మనీ పవర్ బాబా పాండగం, యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్. ఏమల్లే మొదటిసారిగా మా వీడియోలు వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో కూడా బాబా పాండగని ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ మనం 2026 1, 10, 19, 20, 8 వాళ్ళ వీడియో చేసాం. 2, 11, 20, 29 వాళ్ళ వీడియో చేసాం. సో ఇప్పుడు 3, 12, 21, 30 తారీఖులో పుట్టిన వాళ్ళకి ఈ 2026 ఎలా ఉంటుంది, పర్సనల్ ఇయర్ నంబర్స్ గురించి మనం తెలుసుకుంటున్నాం. సో ఖచ్చితంగా 2026 మీ అందరికీ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. లైఫ్లో ఏదైనా సాధించాలంటే ఖచ్చితంగా మీ జీవితంలో లక్ష్యం పెట్టుకోండి. లక్ష్యం పెట్టుకుంటే నిర్లక్ష్యం ఉండదు. సో నంబర్లు వస్తుంటాయి పోతుంటాయి అని అనుకోకు, కరివేపాకులకు తీసేయకు. నంబర్ ఆల్వేస్ ఈ యూనివర్స్తో ఉంటుంది. ఈ యూనివర్స్ని నడిపించేది కూడా నంబరే. నంబర్ లేకుండా మన జీవిత గమనం సులభం కానే కాదు. నంబర్ని ఎవరైతే ఫాలో చేస్తారో 100 సంవత్సరాలు సాధించే ప్రగతి నీ జీవితంలో 10 సంవత్సరాలు చేయొచ్చు. 10 సంవత్సరాలు చేసేది 1 ఇయర్లో చేయొచ్చు. 1 ఇయర్లో చేసేది 1 మంత్లో, 1 నెలలో చేయొచ్చు. 1 నెలలో చేసేది 1 రోజులో చేయొచ్చు. 1 రోజులో చేసేది 1 గంటలో చేయొచ్చు. 1 గంటలో చేసేది 1 నిమిషంలో చేయొచ్చు. 1 నిమిషంలో చేసేది 1 సెకండ్లో చేయొచ్చు. సో తప్పకుండా మీ జీవితంలో ఈ నంబర్స్ అనేది వెరీ పవర్ఫుల్. తెలుసుకుందాం. 3, 12, 21, 30 గురువు, జూపిటర్ చాలా పెద్ద ప్లానెట్, చాలా పెద్ద గ్రహం, చాలా పెద్ద లక్ష్యాలు వీళ్ళకు ఉంటాయి కానీ చాలామంది సక్సెస్ కాకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. చాలామంది సక్సెస్ కాకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. దాంట్లో ఏంటంటే లక్ష్యం పెట్టుకుంటారు ఒక్కొక్కసారి కొందరు, కానీ కొందరు లక్ష్యం లేకుండా జీవిస్తారు. వేరే వాళ్ళ లక్ష్యం కోసం పనిచేస్తుంటారు. సో అందుకోసమే మీ జీవితంలో ఈ నంబర్లో పుట్టడం అనేది చాలా అదృష్టం. ఎందుకంటే గురువు, జూపిటర్ చాలా పెద్ద ప్లానెట్ ఈ యొక్క విశ్వంలోనే. మరి మీ జీవితంలో పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకొని డేర్ టు డ్రీమ్ అండ్ కేర్ టు అచీవ్ సాధించలేకపోతున్నారంటే ఏమి లోపం ఉందో ఒకసారి ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ కన్సల్టేషన్ తీసుకోండి. ఓకే రైట్. 3, 12, 21, 30 అసలు ఓంకారం స్వరూపం గురువు. ఇలా ఓంకార స్వరూపం కలిగిన డేట్ ఆఫ్ బర్త్ మీదంతా గురువు. అందుకోసమే ఒక అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్లో మీరు పుట్టిన వాళ్ళు చాలామంది సక్సెస్ అయ్యారు. మీరెందుకు సక్సెస్ కావట్లేదు ఒకసారి ప్రశ్న వేసుకోండి పడుకుంటప్పుడు. సో 2026లో ఎలా ఉందో చూసుకుందాం. మీరు 2026 జనవరి 3, 12, 21, 30 తారీఖులో పుట్టుంటే మీకు అద్భుతమైన నెంబర్ వచ్చింది. అద్భుతం 5 నెంబర్ వచ్చింది. అంటే గురువు అనుగ్రహం ఉంది, బుధుని యొక్క ఇంటెలిజెంట్ ఉంది, మంచి బిజినెస్ చేసే అవకాశాలు వచ్చినాయి. ప్రమోషన్స్, మార్పు, లైఫ్లో మార్పు జరిగేది అవకాశం వచ్చింది 5 నెంబర్ అంటే. అర్థమైందా? అదేవిధంగా ఫిబ్రవరిలో పుట్టారు మీరు 3, 12, 21, 30 మీకు 6 నెంబర్ వచ్చింది. అద్భుతం, లగ్జరీ లైఫ్. పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుంది, పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టకపోతే పిల్లలు పుడతారు, కొత్త ఇల్లు, కారు, ప్రమోషన్లు, అసలు నిత్య కళ్యాణం, పచ్చదనం. 6 నెంబర్ అంటే లగ్జరీకి కేర్ ఆఫ్ అడ్రస్. 5 నెంబర్ అంటే బిజినెస్కి, మార్పుకి, ఇంటెలిజెంట్కి. ఇక 7 నెంబర్ అంటే స్పిరిచువాలిటీకి, వైరాగ్యానికి, దూరం అవ్వడానికి, ఒంటరితనానికి, తలకాయ లేని పనులకి, ఇన్ని ఉంటాయి. సో మార్చి నెలలో 3, 12, 21, 30 తారీఖులో పుట్టిన వాళ్ళకి 7 నెంబర్ వచ్చింది. రీసెర్చ్ కూడా ఉంటుంది. మరి 7 నెంబర్ వస్తే రీసెర్చ్, కొత్తగా మీరు రీసెర్చ్ చేయొచ్చు. ఓకేనా? దాంట్లో పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి, 2 ఉంటాయి. ఓకేనా? అదేవిధంగా ఏప్రిల్ నెలలో 3, 12, 21, 30 తారీఖులో పుట్టారనుకోండి మీరు, మీకు 8 నెంబర్ వచ్చింది. చాలా కష్టం అండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. 8 నెంబర్ వచ్చినప్పుడు 2 నెంబర్ వచ్చినా, 7 నెంబర్ వచ్చినా, 8 నెంబర్ వచ్చినా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మీకు 8 నెంబర్ వచ్చింది ఏప్రిల్ నెలలో పుట్టిన వాళ్ళకి. సో అది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మే నెలలో 3, 12, 21, 30 తారీఖులో పుట్టిన వాళ్ళకి 9 నెంబర్ వచ్చింది. ధైర్య సంఖ్య చాలా మంచిది. 3, 6, 9 కాంబినేషన్, టెస్లా ఫార్ములా అన్నట్టుగా ఈ 3లో పుట్టిన
6లో పుట్టినా 9లో పుట్టినా ఈ మంచి నంబర్స్ అనమాట. ఒక అద్భుతమైన నంబర్సు. ఈ 5వ నెలలో ఎవరైతే 3, 12, 21, 30 తారీఖులో పుట్టిన వాళ్ళకి 9 నెంబర్ వచ్చింది. చాలా విజయాలు సాధించే అవకాశం ఉంది మీకు. ధైర్య సంఖ్య, మీరు ధైర్యంగా ముందుకెళ్ళండి. కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, 3, 12, 21, 30 తారీఖులో పుట్టిన వాళ్ళు మీరు ఎప్పుడైనా ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి రావు, తిరుపతి హుండీలో వేసినట్టే. ఇది గుర్తుంచుకోండి ఫస్ట్. ఆ తర్వాత ఇంకొకటి, మీరు దేనికైనా సరే డొనేషన్ చేయాలని ఇస్తే ఇచ్చేసేయండి తప్ప అప్పు కింద కానీ ఏదైనా మళ్ళీ తిరిగి ఇస్తారంటే అవి రావు. ఎంతోమంది నేను నా శిష్యులను చూసిన, నా ఫ్రెండ్స్ని చూసిన, నా క్లయింట్స్ని చూసిన 3, 12, 21, 30 తారీఖులో పుట్టిన వాళ్ళు ఎవరికైనా డబ్బులు ఇస్తే లక్షల్లో కోట్లలో ఇస్తున్నారు. కొందరు అయితే కొందరు 100,000, 1000 ఇస్తే అవి కూడా రావు. ఏవి రావు. మీ చేతి నుంచి గురువు ఇచ్చేసినట్టే. ఇంకా ఇది మాత్రం ప్రతి ఒక్క వీడియోలో చెప్తుందా, 3, 12, 21, 30. అయితే ఇంకోటి, ఈ 3, 12, 21, 30 తారీఖే కాదండి, ఈ కలియుగంలో ఏ నంబర్ వాళ్ళైనా సరే వాళ్ళు చాలా డ్రామాలు చేస్తుంటారు తీసుకునేవాళ్ళు. మా బాబుకు దొడ్డికి పెట్టిందండి, మా పాపకు కడుపు నొప్పండి, మా ఆవిడకి ఇదండి, హాస్పిటల్ ఉన్నారండి, బాగా బొంకుతారు. ఎందుకంటే డబ్బు రావడానికి కోసం 1,00,000 వేషాలు ఉన్నాయి. వాళ్ళు ఉన్నాయి లేని అన్నీ మాట్లాడతారు ఫోన్లో. దానివల్ల నువ్వు మొత్తం లాస్. ఈ 2025 సంవత్సరంలో డబ్బు చాలా 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 ప్రధానం. ఎందుకంటే డబ్బు ఉన్న వాళ్ళకి ఏ సంవత్సరంలోనే ప్రధానమే, ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్. ఓకేనా? ముఖ్యంగా 3, 12, 21, 30 తారీఖు వల్ల జాగ్రత్త. ఇక ఏప్రిల్ నెలలో వచ్చే వాళ్ళకి 8 నెంబర్ వచ్చింది, జాగ్రత్త. మరి మే నెలలో ఉన్న పుట్టిన వాళ్ళకి మే 3, 12, 21, 30 తారీఖు వరకు 9 నెంబర్ వచ్చి చాలా మంచిది. మీరు అన్నీ సక్సెస్ అయ్యి టాప్ లెవెల్కి వెళ్తారు మీ జీవితంలో. అదేవిధంగా జూన్ నెలలో పుట్టిన వాళ్ళకి జూన్ నెలలో 3, 12, 21, 30 తారీఖులో పుట్టిన వాళ్ళకి 1 నెంబర్ వచ్చింది. అద్భుతం. అసలు ఇది 10 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది మీకు. ఇప్పుడు ఇట్లా మీరు ఏమన్నా సుధరాయించకపోయినరా, సెట్ చేసుకోలేకపోయారా లైఫ్, మళ్ళీ 10 సంవత్సరాలు వెయిట్ చేయాలి. 3, 12, 21, 30 మళ్ళీ 10 సంవత్సరాలు వెయిట్ చేయాలి ఆ నంబర్ 1 రావాలంటే. అంటే ఈ అవకాశం వచ్చింది, ఇది ఒక కోహినూరు వజ్రం లాగా నీకు. ఈ సంవత్సరం నువ్వు అన్నీ ఒక్క షార్ట్తో మొత్తం అంతా నీ జీవితం అంతా సెట్ అయిపోవాలి. అట్లా నెంబర్ వచ్చింది నీకు. ఓకేనా? సో 99% రన్ చేస్తే ఒక్క రన్ రాకపోతే ఏమవుతుంది? సెంచరీ మిస్ అవుతుంది. ఆ సెంచరీ మిస్ అవుతుంది మరి ఒక్క నెంబర్. అర్థమైందా? అదేవిధంగా మీకు జూలై నెలలో 3, 12, 21, 30 తారీఖులో మీరు పుట్టినారనుకో, మీకు 2 నెంబర్ వచ్చిందండి. అప్ అండ్ డౌన్స్ జరుగుతాయి. నేను ఏం చెప్తున్నా, 2 వచ్చినా, 4 వచ్చినా, 7 వచ్చినా, 8 వచ్చినా హార్డ్ వర్క్, చాలా కష్టపడాలి. ఇంకోటి ఏం చెప్పాను, 1 వచ్చినా, 3 వచ్చినా, 5 వచ్చినా, 6 వచ్చినా, 9 మీరు రైట్ మార్క్ అండి, చాలా అద్భుతాలు సాధిస్తారని చెప్తున్నా. ఇది హార్డ్ వర్క్, ఇది స్మార్ట్ వర్క్. ఇది సుఖపడతారు, ఇది కష్టపడతారు. ప్రతి ఒక్కరి జీవితాన్ని అట్లే ఉంటుంది. నాకు కూడా వచ్చింది, నాకు కూడా నెంబర్ వస్తుంది, నెంబర్ రిపీట్ అవుతూనే ఉంటాయి. కానీ ధైర్యంగా వాటిని ఎదుర్కోవాలి. దానికి రెమెడీస్ ఉంటాయి, ఫాలో చేయాలి. ఓకేనా? ప్రతి సంవత్సరం అలానే ఉంటుంది అనుకోవద్దు, ప్రతి సంవత్సరం మారుతుంటుంది నంబర్. ఓకే? సో తప్పకుండా మీ జీవితంలో నంబర్ ఆర్ వెరీ పవర్ఫుల్. నంబర్ రూల్స్ ది యూనివర్స్. నంబర్ నమ్ముకున్నప్పుడు మీరు నంబర్ 1 అవుతారు. నంబర్ నమ్ముకున్నప్పుడు మీరు నంబర్ 1 అయినా ఎవడు గుర్తించడు. అర్థమైనా? సో ఈ విధంగా జూలై నెలలో పుట్టిన వాళ్ళకి 3, 12, 21, 30 తారీఖుల వరకు 2 నెంబర్ వచ్చింది. చాలా జాగ్రత్త. ఆరోగ్య విషయంలో, ఫ్యామిలీ విషయంలో, బిజినెస్ విషయంలో, అన్ని విషయంలో అప్ అండ్ డౌన్ జరుగుతుంటాయి. ఇక ఆగస్టు నెలలో 3, 12, 21, 30 తారీఖులో పుట్టిన వాళ్ళకి 3 నెంబర్ వచ్చింది. చాలా అద్భుతం. గురువు అనుగ్రహిస్తారు మంచిగా. అదేవిధంగా సెప్టెంబర్ నెలలో పుట్టిన వాళ్ళకి 3, 12, 21, 30 తారీఖులో ఉన్న వాళ్ళకి 4 నెంబర్ వచ్చింది. చాలా జాగ్రత్తగా ఉండాలి. 4 నెంబరు వచ్చింది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక సెప్టెంబర్ నెల వాళ్ళకి, అక్టోబర్ నెలలో పుట్టిన వాళ్ళకి 3, 12, 21, 30 తారీఖులో పుట్టిన వాళ్ళకి 5 నెంబర్ వచ్చింది. చాలా మంచిది. జనవరిలో పుట్టిన వాళ్ళకి వచ్చింది. జనవరిలో 3వ తారీఖులో పుట్టిన వాళ్ళు ఉంటారుగా, 3, 12, 21, 30 వాళ్ళకి 5 నెంబర్ వచ్చింది. ఈ సంవత్సరం చాలా మంచి జరుగుతుంది. అయితే ఈ లెక్క ఎక్కడి నుంచి, నీవు పుట్టిన తేదీ నుంచి మళ్ళీ సంవత్సరం వచ్చేంత వరకు ఆ నెంబరే ఉంటుంది. అర్థమైందా? మీరు పుట్టిన ఏ నెలలో ఉంటుందో ఆ తేదీ నుంచి మళ్ళీ ఆ నెంబర్ అంతా ఫాలో చేస్తూనే ఉంటుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తుంది చూడండి.
ఇప్పుడు నాది 5వ తారీఖు 7వ నెల 1979లో నేను పుట్టా. ఇప్పుడు ఈ 5/7/2026కి వేసుకోవాలి నేను. సో ఇది 10 అవుతుంది, ఇది 3 అవుతుంది, 3 అవుతుంది. మొత్తం కొడితే నాకు ఎంత 13 వచ్చింది. నేను చాలా జాగ్రత్తగా ఉండాలి వేదిక న్యూమరాల ప్రకారం. ఈ ఇయర్ ఇది ఎప్పుడు యాక్టివేషన్ అవుతుంది? జూలై 5వ తారీఖు నుంచి యాక్టివేషన్. ఇప్పుడు నాకు రాలేదు 13 నంబరు. 13 నంబర్ ఇప్పుడు నాకు రాలేదు, 12 నంబరే ఉంది. నాకు 12 నంబరే ఉంది. 12 నంబర్ ఎప్పటి వరకు ఉంటుంది? జూలై 4వ తారీఖు వరకు ఉంటుంది. 12వ తారీఖు 12 నంబర్ అంటే 3 నంబర్ ఇప్పుడు నాకు నడుస్తుంది. ఆల్రెడీ 3 నంబరు నాకు నడుస్తుంది. ఇట్లా క్యాలిక్యులేషన్స్ మిస్కాన్సెప్ట్ చేసుకోవద్దు మీరు. క్యాలిక్యులేషన్ చాలా క్లియర్గా ఉండాలి, అదేనా? సో నాకు కూడా 4 నంబరే ఈ ఇయరు. ఎప్పుడు? జూలై 5 తర్వాత. జూలై 5కు ముందు 12 నంబర్ ఉంది, అదేనా? సో ఇట్లాంటి వచ్చినప్పుడు నా నంబర్ కూడా ఉంది కదా. హార్డ్ వర్క్లో ఇబ్బందులు మరి నేను ఏం చేస్తా? నిత్యాగ్నిహోత్రం చేస్తా, మహామృత్యుంజయం, హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేసిన అందుకోసం ఈ సంవత్సరం. అట్లా మీ నంబర్స్ ఏమొస్తున్నాయో భయపడద్దు. భయపడితే ఇంకా మీ జీవితం అక్కడే అయిపోతుంది, ఓకేనా? సో అందుకని ధైర్యంగా ముందుకెళ్ళాలి. తప్పకుండా మీ జీవితంలో ప్రతి నంబరు కూడా మీ జీవితంలో నిన్ను టచ్ చేస్తూనే ఉంటుంది. ఆ నంబరు కొన్ని పాజిటివ్ చేస్తుంది, కొన్ని నెగిటివ్ చేస్తుంది. పాజిటివ్ నెంబర్ వచ్చినప్పుడు ఇంకా కొంచెం కృషి చేస్తే మంచి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. నెగిటివ్ వచ్చినప్పుడు ధైర్యంగా విశ్వాన్ని, యూనివర్స్ని, మహాదేవుని, మహామృత్యుంజయమని, యజ్ఞాన్ని, యాగాలు అని చేయాలి. మంచి పుణ్య కార్యక్రమాలు రక్షించబడుతుంది, ఓకేనా? సో అదేవిధంగా ఇప్పుడు చూడండి, మనకు అక్టోబర్ నెలలో 5 నెంబర్ వస్తుంది వాళ్ళకి. 3, 12, 21, 30 తారీఖు వాళ్ళకి. 11వ నెలలో వాళ్ళకి 6 నెంబర్ వస్తుంది. చాలా మంచి నెంబర్ వస్తుంది 11 నెల. నవంబర్ నెలలో వాళ్ళకి మంచి నెంబర్ వచ్చింది 6 నెంబర్. ఇక డిసెంబర్ నెలలో పుట్టిన వాళ్ళకి సో 7 నెంబర్ వచ్చింది. తలకాయలేని పనులు అవుతుంది. 7 నెంబర్ అంటే సో అది 3, 12, 21, 30 తారీఖు వాళ్ళకి. సో అందుకోసం నేను ఏం చెప్తున్నా అంటే నంబర్ ఏదొచ్చినా మీకు ఒక్కటే గమనించుకోవాల్సింది ఏంటంటే మీ జీవితంలో లాస్ట్ ఇయర్ లాగా ఇప్పుడు అలానే ఉంది. ఒక 5-10 సంవత్సరాల నుంచి ఎలాంటి మార్పు లేదు. మనం ఎంత కష్టపడ్డా ఫలితాలు వస్తలే లేవు అని అంటే అసలు నీ జాతకంలో ఎలాంటి దోషాలు లేనట్టే. మీరు ఉపయోగిస్తున్న మీ పేరు కానీ, మీ మొబైల్ నెంబర్ కానీ, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ, వెహికల్ నెంబర్ కానీ, మీ ఇంటి నెంబర్ కానీ, మీ మ్యారేజ్ డేట్లో కానీ ఏదో ఒక నెగిటివ్ అయి కూర్చున్నది. అక్కడ నకారాత్మకం, చెడు కూర్చున్నది. ఆ చెడును తొలగించుకుంటే మంచి జరుగుతుంది. ఇది నీకెట్లా తెలుసు అంటే 10 ఇయర్స్ నుంచి చేసింది అదేగా. అవి మార్పులు చేసుకుంటేనే కదా. అంతకుముందు నేను నిత్యాగ్నిహోత్రం చేసిన, ఇప్పుడు చేస్తున్నా. అంతకుముందు యోగా ఇప్పుడు చేస్తున్నా, కానీ మార్పు రాలేదే. అప్పుడు రాలేదు. ఎంతోమంది స్వామీజీలు, పీఠాధిపతులు, గురువులు అన్నీ తిరిగా. కాషాయం వేసిన, గుళ్ళు, గోపురాలు, రామేశ్వరం నుంచి ఋషికేశ్ వరకు అన్నీ తిరిగినా. తిరిగంది ఎక్కడ? ఇస్కాన్ వెళ్ళినా, అన్నీ వెళ్ళినా, కానీ రిజల్ట్స్ రాలే. తిరిగి చెప్పులు అరిగిపోయినాయి, పోయి డబ్బులు అరిగిపోయినాయి అట్టు. దాన్ని బట్టి లాస్ట్ ఫైనల్ ఏమైంది? నేను ఎక్కడ తిరగకుండా ఒకే చోటుకి వచ్చి హైదరాబాద్లో ఇక్కడ 10 ఇయర్స్ నుంచి ఎక్కడ కలుగుతలేను నేను. 2015 నుంచి ఇప్పుడు 2026 ఇక స్టాండ్ అయిపోయా. ఇక్కడ ఒకటే స్థిరంగా ఉండిపోయా, డెవలప్ అయ్యా, ఫాలో చేశా, ఫోకస్ పెట్టినా. ఎస్, లోపం ఎక్కడ ఉంది, రోగం ఎక్కడ ఉంది? అరే దెబ్బ ఇక్కడ ఉంది, పుండు ఇక్కడ ఉంది, నువ్వు ఇక్కడ మంది ఎత్తున్నావు. అంటే ఎడమ వైపుకు దెబ్బ ఉంటే కుడి వైపుకు మంది ఎత్తున్నావు. తగ్గుతుందా? తగ్గదు. ఎక్కడ దెబ్బ ఉందో, ఎక్కడ నొప్పి ఉందో, ఎక్కడ పుండు ఉందో అక్కడ ఆయింట్మెంట్ పెట్టు, అక్కడ దానికి వైద్యం చెయ్యు, అప్పుడు రిజల్ట్ వస్తుంది. లోపం నీ నేమ్లో ఉంది, లోపం నీ మొబైల్ నెంబర్లో ఉంది, లోపం నీ బ్యాంక్ అకౌంట్ నెంబర్లో ఉంది, లోపం నీ వెహికల్ నెంబర్, నీ ఇంటి నెంబర్లో ఉంది, నీ మ్యారేజ్ చేసినప్పుడు నువ్వు ఎన్ని చేసినా నీకు ఫలితం రాలేదంటే గమనించు. నేను చెప్పగానే వెంటనే నా దగ్గరికి ఏం రమ్మని నేను అంటలే. గమనించుకో ఫస్ట్. నా వీడియోలు గత 5 సంవత్సరాలు చూస్తున్నారు, ఇప్పుడు వస్తున్నారు. అవునండి, నేను 3 సంవత్సరాల నుంచి మీ వీడియోలు చూస్తున్నాను. మరి ఏమైందండి? ఆ నమ్మకం కుదరలేదండి, ఇప్పుడు నమ్ముతున్నానండి. అంటే నీకు టైం పట్టింది ఇప్పటి వరకు, అర్థమైందా? వెంటనే రా అని నేను ఏం చెప్పట్లేదు. నాకు బోల్డ్ అంత అపాయింట్మెంట్స్ అవన్నీ ఉన్నాయి. నా పని నాకు ఉన్నాయి.
నువ్వు నా దగ్గరికి ఎప్పుడు రావున్నావు అదంతా నంబర్ డిసైడ్ అయి ఉంటుంది. నువ్వు ఊరికే నా వీడియో చూడగానే రావు, నాకు 6 నెలలు అవుతుంది, సంవత్సరం. కొందరు అయితే వీడియో చూడగానే వచ్చేస్తారు, వాళ్ళకి అప్పుడు ఉంది అది అపాయింట్మెంట్ అనేది. సో అందుకోసమే ప్రతిదీ కూడా మీకు ఆ పరమాత్మ, ఆ యూనివర్స్ డిసైడ్ చేసినప్పుడే నువ్వు నేను కలుస్తా. అర్థమైందా? ఆయన డిసైడ్ చేయనప్పుడు నువ్వెవరు నేనెవరు కలవడానికి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా మీ జీవితంలో డెవలప్మెంట్ కావాలి, హెల్త్, వెల్త్, రిలేషన్, కెరియర్, మనీ అండ్ స్పిరిచువాలిటీ అంటే ఖచ్చితంగా నమ్మాలి, నమ్మి తీరాలి, ఫాలో చేయాలి, విజయాలు సాధించాలి. మనం పుట్టింది విజయాలు సాధించడానికే. మన జీవితాన్ని ఒక అద్భుతమైన ఒక సార్థకత. పుట్టామంటే పంది పుడుతుంది, నంది పుడుతుంది, చిలుక పుడుతుంది, ఎలక పుడుతుంది, అన్నీ పుడతాయి, పుడితే సస్తాయి. చరిత్ర పుట్టులో వాటికి ఏం పేజీలు ఏముండవు. నీ జీవితంలో పేజీ ఉండన్నా, బుక్ రాయన్నా, నీ గురించి సాధించాలన్నా. లేదంటే వచ్చామా, పోయామా, తిన్నామా, పడుకున్నామా, అది లైఫ్ కాదు. సాధించు, సాధించేంత వరకు నువ్వు జీవించు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. హెల్త్, వెల్త్ దేనికోసమైనా సరే మీరు అపాయింట్మెంట్ తీసుకోండి. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. థ్యాంక్ యూ.